ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని పట్టణ ప్రజలతో సమావేశమై కొత్త ఏడాదిలో ఆరోగ్యం, సుఖశాంతులు, సమృద్ధి మరియు అభివృద్ధి ఉంటాయని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు తమ లీడర్లతో ఆత్మీయంగా మాట్లాడి కొత్త ఏడాదిని హర్షోల్లాసంతో స్వాగతించారు. ఈరోజు ముందుగా ఆదోని పట్టణ ప్రజలకు, ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సర తీపి జ్ఞాపకాలతో ఈ సంవత్సరం గడిచిపోయింది. రైతులకు అలాగే వ్యాపారస్తులకు కూడా 2025 సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురిచి అందరూ కూడా పంటలు బాగా పండినాయి. వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అనేక మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో 2024 సంవత్సరం నుంచి 25 సంవత్సరంలో కూడా సుమారు 18 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా రైతులకు మంచి కార్యక్రమాలు చేపట్టి రైతుల్ని భుజం తట్టి మేమున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేసింది. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి విషయంలో గాడి తప్పిన గత ప్రభుత్వాన్ని మైమరిపించి అనేక కార్యక్రమాలతో ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు సాగుతుంది అభివృద్ధి బాటలో. రాబోయే కాలంలో కూడా 2025 సంవత్సరంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి చేయాల ఆలోచనతో ఈ రాయలసీమలోని పశ్చిమ ప్రాంతాన్ని కూడా బాగు చేయాలని చెప్పి మరి ఈ ఆదోని ప్రాంతంలో ఆదోని ప్రజల చిరకాలకైనా జిల్లాను కూడా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా సార్ గారికి విన్నవించడం జరిగింది. టీడీపీ నాయకులందరూ కూడా నమస్కారం. ఆదోని పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 ఎంతో చేదనుభవాలతో మంచి అనుభవాలతో వెళ్ళిపోయింది. ఈరోజు 2026 ఆదోని ప్రజలు సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మరియు రైతులకైతేనే, వ్యాపారస్తులకైతేనే వాళ్ళకు మంచి వర్షాలు పడి మంచి గిట్టుబాటు ధర రావాలి రైతులకు. మళ్ళీ వ్యాపారస్తులు కూడా మంచి లాభంతో ముందుకు పోవాలి. అందరూ అన్ని వ్యాపారాలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, సంబంధించిన ఫ్యాక్టరీస్ అన్ని కానీ అన్ని అంటే ఆదరణ అభివృద్ధి కార్యక్రమం ముందు ఉండాలని ఆ దేవుని ఆశిస్తూ ఈ అవకాశం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే దీనికి కూడా న్యూస్ ఛానల్ కూడా ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. న్యూస్ ఛానల్కు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి నా పేరు రమేష్ యాదవ్, బీజేపీ నాయకులు. నమస్కారం. 25 కంప్లీట్ చేసుకుని 26 సంవత్సరంలోకి అడుగుతా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాము. ఏదన్నా అందరూ కూడా 25లో ఎన్ని కష్టాలు పడినారో తెలియదు, కానీ 25లో అన్నా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ భగవంతుడు అన్ని విధాలుగా మీ కుటుంబానికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.